అందరికీ నమస్తే అండి. ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, ఉపవాసం ఏ విధంగా పాటించాలి, ఏ సమయంలో ఉపవాసాన్ని విడవాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ 1 అలాగే శనివారంతో కలిసి వస్తుందండి. ఎంతో విశేషమైన రోజు. ప్రతి నెలలో కూడా మనకు 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి కూడా ఏదో ఒక విశిష్టత ఉంటుంది. వాటిల్లో అతి ముఖ్యమైనది ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఈ రోజు చాలా పవిత్రమైన రోజండి. ఎవరైనా సరే సప్త శనివార వ్రతం ప్రారంభించాలి అనుకున్నవారు ఈ రోజున చక్కగా ముడుపు కట్టుకొని స్వామివారికి వ్రతం స్టార్ట్ చేయండి. చాలా మంచిది. దేవుని దగ్గర నిర్మాల్యము ఏ రోజుకు ఆ రోజు తీసి శుభ్రం చేసుకోవాలండి. పువ్వులు ఫ్రెష్గా ఉన్నా కూడా ఉంచకూడదు. చాలామంది పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయని అలాగే ఉంచేసి పూజ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే తీసేసి మళ్ళీ కొత్త పువ్వులు పెట్టి పూజ అనేది చేసుకోవాలి. ప్రతిరోజు కూడా పూజ చేసే ముందు నిర్మాల్యం తీసి పూజా మందిరం క్లీన్ చేసుకోవటానికి నేను సపరేట్గా ఈ విధంగా ఒక చిన్న బ్రష్ అయితే పెట్టుకున్నానండి. అగరవత్తుల పొడి కానీ అక్కడక్కడ పడి ఉన్న చిన్న చిన్న పూరేకులు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా ఈ బ్రష్తో క్లీన్ చేసుకుంటాను. అలాగే ఈ కార్తీక మాసంలో పిండి దీపారాధన చాలా ప్రత్యేకమైనది. స్వామివారికి పిండి ప్రమిదల్లో దీపారాధన చేయటం కోసం ఇక్కడ నేను 2 చిన్న పిండి ప్రమిదలు చేస్తున్నాను. బియ్యం పిండిలో బెల్లం తురుము, ఆవు పాలు వేసి కలిపి పిండి ప్రమిదలు చేస్తున్నాను. పిండి దీపాలు కానీ ఉసిరి దీపాలు కానీ ఏవైనా సరే పెట్టవచ్చు. అలాగే ఈ దీపాలు ఇన్ని పెట్టాలి అన్ని పెట్టాలి అని లెక్కేం లేదండి. మనకు ఎన్ని కావాలంటే అన్ని వెలిగించుకోవచ్చు. ఈ కార్తీక ఏకాదశి రోజే స్వామివారు యోగ నిద్ర నుండి మేల్కొంటారు అని చెబుతారు. అయితే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరి కొమ్మను నాటి తులసి కళ్యాణం చేపిస్తాం కదా. క్షీరాబ్ది ద్వాదశి రోజు పెట్టే ఉసిరి కొమ్మను మీరు కావాలంటే ఏకాదశి రోజే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఏకాదశి మరుసటి రోజే మనకు క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది కదా. మనము ఏ దీపాన్ని వెలిగిస్తున్నా మంగళప్రదంగా ఉండటం కోసం గంధం కుంకుమతో బొట్టు పెట్టాలి. ఇక్కడ నేను పిండి దీపాలు చేసుకొని దీపాలకు స్వామివారి నామాలను ఈ విధంగా చందన కుంకుమలతో అందంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా నామాలైనా పెట్టుకోవచ్చండి. లేదంటే నార్మల్గా గంధం చుక్క పెట్టి దాని మీద కుంకుమతో బొట్టు కూడా పెట్టుకోవచ్చు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలండి. చక్కగా తలస్నానం చేసి ముందు తులసి పూజ చేసుకొని అలాగే కార్తీక దామోదరుడికి కూడా పూజ చేసుకొని ఆ తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి. అయితే ఏకాదశి రోజు ఈ పూజను ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుకొని కానీ లేదా నిత్య పూజా మందిరంలో కానీ చేసుకోవచ్చు. స్వామివారిని చక్కగా తులసి మాలలతో అలంకరించి పూజను ప్రారంభించాలి. ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. గణపతికి పుష్పం, గంధం, ధూప, దీప నైవేద్యాలు సమర్పించి గణపతి పూజ చేసుకోవాలి. ఏకాదశి కాబట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తి రూపంలో కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రూపంలో కానీ మనము పూజ అనేది ఆచరించవచ్చు. అయితే ఏకాదశి వ్రతము నిష్ఠగా చేయాలి అనుకునేవారు ఉంటే కనుక ముందు రోజు దశమి అంటే శుక్రవారం రాత్రి నుండే ఉపవాసం ఉండాలి. ఈ ఏకాదశి వ్రతము చేయాలి అనుకున్న వారు శుక్రవారం కూడా నాన్ వెజ్ అనేది తినకూడదండి. అందులోనూ ఇది కార్తీక మాసం కాబట్టి చాలామంది నాన్ వెజ్ అనేది తినరనే అనుకుంటున్నాను. శుక్రవారం రాత్రి భోజనం చేయకుండా స్వల్పంగా ఏదైనా పండ్లు కానీ పాలు కానీ తీసుకొని ఉపవాసం స్టార్ట్ చేయాలి. ఇలా దశమి రోజు నుండి అల్పాహారం తీసుకొని ఉపవాసం స్టార్ట్ చేసి నెక్స్ట్ డే ఏకాదశి వ్రతం చేసుకుంటేనే ఆ వ్రతానికి ఫలితం అండి. ఈ 2025 సంవత్సరం కార్తీక మాసంలో నవంబర్ 1 శనివారము కార్తీక శుద్ధ ఏకాదశి. ఏకాదశి తిథి నవంబర్ 1 శనివారం ఉదయం 9:12 నుండి మనకు నవంబర్ 2 ఆదివారం ఉదయం 7:31 వరకు ఏకాదశి అనేది ఉందండి. సూర్యోదయానికి అలాగే ఆ రోజంతా కూడా ఏకాదశి తిథి ఉంది కాబట్టి నవంబర్ 1 శనివారం రోజు మనము కార్తీక శుద్ధ ఏకాదశి పూజ అనేది చేసుకోవాలి. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి.
స్వల్పంగా ఏదో ఒక ఆహారం తీసుకుంటూ కూడా ఈ ఏకాదశి వ్రతం ఆచరించవచ్చు. అలాగే అన్ని విధాల ఆరోగ్యం బాగుండి ఈ వ్రతము నిష్టగా చేసుకోవాలి అనుకున్న వారు మాత్రం వండిన పదార్థాలు కానీ, ముఖ్యంగా బియ్యంతో చేసిన పదార్థాలు కానీ అస్సలు తినకూడదు. నిమ్మరసం, చెరుకు రసం, పాలు, జ్యూసులు ఇలాంటి ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఈ ఏకాదశి వ్రతం ఆచరించవచ్చండి. మరీ కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఈ రోజు పూజలో స్వామివారిని తులసి దళాలతో, పూలతో, బిల్వ దళాలతో, విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు, విష్ణు అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు, మహాలక్ష్మి అష్టకము ఇలా ఇవన్నీ కూడా చదువుకుంటూ పూజ చేసుకోవాలి. నవంబర్ 1 శనివారము కార్తీక మాసం, అందులోనూ కార్తీక శుద్ధ ఏకాదశి. స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రావటం ఎంతో విశేషమని చెప్పాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారని మన పురాణ కథనం అండి. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కలిసి స్వామివారిని నిద్ర నుండి మేలుకొలుపుతారట. అంటే చాతుర్మాస్య వ్రత దీక్షలు కూడా ఈ రోజుతోనే పూర్తవుతాయి. 4 మాసాల నుండి యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు కావున దీనిని ఉద్దాన ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు. పూజ అనంతరం అవకాశం ఉన్నవారు తప్పక దేవాలయ దర్శనం చెయ్యండి. అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, లేదంటే విష్ణు ఆలయానికి కానీ వెళ్ళిరండి, చాలా మంచిది. సాయంత్రం మాత్రం శివాలయానికి వెళ్తే మంచిదండి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరించిన వారికి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది అని అంటారు. అలాగే ఈ రోజు స్వామివారికి పచ్చకర్పూరం సమర్పిస్తూ అష్టోత్తరం చేసుకుంటే కూడా చాలా మంచిది. స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకున్న తర్వాత పిండి దీపారాధన చేసి దీపాల దగ్గర పసుపు, కుంకుమ, పుష్పము పెట్టి నమస్కారం చేసుకోవాలి. తరువాత స్వామివారికి ధూప దీపాలు చూపించాలి. ఏకాదశి తరువాత నెక్స్ట్ డే మనకు ద్వాదశి వస్తుంది. ద్వాదశి రోజు కొన్ని నియమాలు పాటిస్తేనే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ద్వాదశి రోజు కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కృతికా నక్షత్రాల దర్శనం చేసుకొని తులసి పూజ, ఇంట్లో పూజ చేసుకోవాలి. తరువాత ఆలయ దర్శనం చేసుకోవాలి. మీకు శక్తి ఉంటే ఒక్క బ్రాహ్మణుడికైనా స్వయంపాక దానం చేస్తే చాలా మంచిది. దానితో పాటు దీపదానం, వస్త్రదానం, సాలగ్రామ దానం ఇలా ఏదైనా ఒక చిన్న మంచి పని చేసినా కూడా మంచి ప్రతిఫలం కలుగుతుంది. తరువాత ద్వాదశి గడియలు ముగిసేలోపు ఉపవాస విరమణ చెయ్యాలి. స్వామివారికి నైవేద్యంగా ఈరోజు చలిమిడి, వడపప్పు, పానకము, పండ్లు ఇలా ఏమైనా సమర్పించవచ్చు. కానీ బియ్యంతో చేసిన ఎటువంటి పదార్థాన్ని ఈరోజు స్వామివారికి నైవేద్యంగా పెట్టకూడదండి. అదేవిధంగా ఈ వ్రతం ఆచరించిన వాళ్ళు కూడా బియ్యంతో చేసినటువంటి ఎటువంటి పదార్థాన్ని స్వీకరించకూడదు. ఎందుకంటే ఏకాదశి రోజు బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటాడు. అందువలన ఏకాదశి రోజు బియ్యంతో చేసిన ఎటువంటి పదార్థాలను స్వీకరించకూడదు. స్వామివారికి నైవేద్యం సమర్పించి పచ్చకర్పూరంతో నీరాజనం ఇవ్వాలి. అలాగే పూజలో పెట్టిన పిండి ప్రమిదలను ఆవుకు తినిపించాలి, లేదంటే పారే నీటిలో కలపాలి. అలాగే స్వామివారికి అష్టోత్తరం చేసుకున్న పువ్వులు కూడా ఎవరూ తొక్కకుండా పారే నీటిలో కలపాలండి. స్వామివారికి అర్చన చేసుకున్న తులసి దళాలను చక్కగా ఒకసారి వాటర్తో శుభ్రంగా కడిగి వేడి నీటిలో మరిగించి ఇంట్లో అందరూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తెలుసుకున్నారు కదండి, ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలో. నేను చేసుకున్న పూజా విధానం మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.